క్షీరసాగర మథనం ఎన్నో అద్భుత ఘట్టాలకు వేదిక. గత 2 వీడియోల్లో చాలా విశేషాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియోలో క్షీరసాగర మథనానికి సంబంధించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. రాహుకేతు గ్రహాల గురించి, సూర్యచంద్ర గ్రహణాల గురించి మనం వింటూ ఉంటాం కదా. గ్రహణ సమయంలో చాలా నియమాలు కూడా పాటిస్తాం. వాటికి ఈ క్షీరసాగర మథనానికి సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటి? అమృతం కోసం కీచులాడుకుంటున్న దేవదానవులను ఒక తాటిపైకి తీసుకువచ్చి అమృతాన్ని పంచడానికి శ్రీ మహావిష్ణువు ఎత్తిన అవతారమేంటి? ఆ అవతార విశేషాలేంటి? ఆ అవతారానికి సంబంధించిన ఆలయం ఎక్కడుంది? సర్పాలకు నాలుకలు చీలికలుగా ఎందుకుంటాయి? సర్పాల 2 నాలుకలకు ఈ క్షీరసాగర మథనానికి సంబంధమేంటి? ఇలాంటి విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ క్లిక్ చేసి ఆ వెంటనే వచ్చే ఆల్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మరొక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. క్షీరసాగర మథనంలో ఎన్నో విశిష్ట జీవులు, దేవీ దేవతలు, ఎన్నో అద్భుత వస్తువులు ఆవిర్భవించిన తరువాత అమృత భాండాన్ని పట్టుకుని ధన్వంతరి ఆవిర్భవించాడు. ధన్వంతరి నారాయణుని స్వరూపంగా చెప్తున్నాయి పురాణ కథనాలు. ఈ ధన్వంతరే తరువాతి జన్మలో కాశీరాజుగా జన్మించాడని చెప్తారు. అసలు ధన్వంతరి జన్మల విశేషమేంటి? సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అపరావతారమైన ధన్వంతరి ఆయుర్వేదానికి మూలపురుషుడిగా చెప్తారు. అసలు ఈ ధన్వంతరి అవతారం వెనుకున్న విశేషాలేంటి? ధన్వంతరికి సంబంధించి విభిన్నమైన కథనాలున్నాయి. ఆ కథనాలేంటి? ఇలాంటి విశేషాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ డిస్క్రిప్షన్లోను ఎండ్ కార్డ్స్లోనూ ఇస్తాను, చూడండి. సరే, మరికి విషయంలోకి వచ్చేస్తే అమృత కలశంతో ధన్వంతరి పాల సముద్రం నుంచి ఆవిర్భవించగానే ఆ అమృత కలశం వెంటపడ్డారు దేవతలు, దానవులు. దానవులు తమ బలంతో ఆ కలశాన్ని చేజిక్కించుకునే పరిస్థితుల్లో నిస్సహాయులైన దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ఇక దేవతలకు అడుగడుగునా అండగా నిలబడే శ్రీమన్నారాయణుడు అక్కడ మరో అవతారాన్నెత్తాడు. అదే మోహిని అవతారం. జగన్మోహిని రూపుడైన శ్రీ మహావిష్ణువు వయ్యారాలు ఒలకపోసుకుంటూ అటూ ఇటూ తిరుగుతుంటే మోహినికి ఆకర్షించబడిన రాక్షసులు ఆ జగన్మోహిని వెంటపడ్డారు. శ్రీహరి మాయకు లోబడిన దానవులు మోహిని వెంటపడి, ఓ సుందరి, నిన్ను చూస్తుంటే మాకు నమ్మకస్తురాలిగా కనబడుతున్నావు. మేము కశ్యపుని సంతానం, దేవదానవులం, అన్నదమ్ములం. ఎంతో కష్టించి సాగర మథనం చేసి అమృతాన్ని సాధించాం. అయితే ఇప్పుడు ఈ అమృతాన్ని పంచుకోవడం మాకు కుదరడం లేదు. నిన్ను చూస్తే మాకు న్యాయం చేసేదానిలాగే ఉన్నావు. నీవు ఈ అమృతాన్ని మాకందరికీ సమానంగా పంచిపెట్టు అన్నారు. దానికి మోహిని, సరే, మీరు నన్ను నమ్మారు కాబట్టి చక్కగా అమృతాన్ని పంచుతాను అన్నది. ఆ అమృత భాండం ఇలా ఇవ్వండి అన్నది. అలా అనగానే విష్ణుమాయలో పడ్డ రాక్షసులు అమృత కలశాన్ని మోహినికి ఇచ్చివేశారు. మోహిని ఆ అమృత కలశాన్ని తీసుకుని, మరి మీరందరూ నేను పంచిన విధంగా అవును కాదు అనకుండా ఒప్పుకోవాలి అంది. దానికి దేవతలు, రాక్షసులు సరేనని ఒప్పుకున్నారు. మోహిని పద్మం వంటి హస్తంతో అమృత కలశాన్ని పట్టుకుంది. అక్కడ దర్భల మీద అమృత భాండాన్ని పెట్టి, మీరంతా శుచిగా స్నాన సంధ్యలు పూర్తి చేసి రండి అని చెప్పింది. అపురూపమైన అందంతో మెరిసిపోతున్న ఆ జగన్మోహినిని చూసి దేవతలకు, రాక్షసులకు మతిపోయింది. ఆ మోహిని ఏం చెప్తే అది చేస్తున్నారు. ఆమె చెప్పినట్టుగానే అందరూ శుచిగా వచ్చారు. వారలా మాయలో ఉండగానే వారిని 2 వరుసలుగా ఏర్పాటు చేసి రాక్షసులను ఒక వరుసలోనూ, దేవతలను ఒక వరుసలోనూ దూరంగా కూర్చోబెట్టింది మోహిని. జగన్మోహిని దేవదానవులను 2 పంక్తుల్లో కూర్చోబెట్టి దర్భల మీద పెట్టిన అమృత కలశాన్ని తీసుకుని పంచడం మొదలుపెట్టింది. దేవతలకు అమృతం పోస్తూ దానవులను తన మాయతో, వయ్యారాలతో మభ్యపెట్టసాగింది. అయితే దేవతలకు మాత్రమే అమృతమిస్తూ దానవులను మోసం చేస్తున్న ఈ మోసం గ్రహించిన రాహువు అనే రాక్షసుడు నెమ్మదిగా దేవతల పంక్తిలో చేరి వారి మధ్యలో కూర్చున్నాడు. అమృతం పంచుకుంటూ వెళ్ళిపోతున్న జగన్మోహిని ఇది గమనించలేదు. రాహువు చేసిన పనిని గ్రహించిన సూర్యచంద్రులు జగన్మోహినిగా ఉన్న మహావిష్ణువుకు సంజ్ఞ చేసి చెప్పారు. అయితే అప్పటికే అమృతం పంచడం అయిపోయింది. రాహువు అమృతం తాగేశాడు. ఆ అమృతం రాహువు గొంతు దిగకముందే రాహువును సంహరించాలని భావించి వెంటనే విష్ణువు సుదర్శన చక్రంతో రాహువు తల ఖండించాడు. అమృతం పంచడం అయిపోయింది. జగన్మోహిని అదృశ్యమైపోయింది. అయితే అప్పటికే దేవతల పంక్తిలోకి వచ్చి చేరిన రాహువు అమృతం సేవించడం వలన చావలేదు. కానీ విష్ణుమూర్తి
సుదర్శన చక్రంతో ఖండించడం వలన తల మొండెం వేరైపోయాయి. అతని తల రాహువుగాను మొండెం కేతువుగాను పరిగణించబడింది. తాను ఇలా తల మొండెం వేరై ఉండడానికి కారణం సూర్య చంద్రులే అని, సూర్య చంద్రులు తనకు అపకారం చేశారని, వారి కారణంగానే తాను ఇలాంటి దుస్థితిలో పడిపోయాను అన్న కక్షతో ప్రతి సంవత్సరం రాహుకేతువులు సూర్య చంద్రులను మింగడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దీనినే మనం సూర్యగ్రహణం, చంద్రగ్రహణంగా పరిగణిస్తాము. మోహిని రూపం ధరించి ఆపదలో ఉన్న దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన ఆ విష్ణు రూపాన్ని స్మరిస్తే అది మన జీవితంలోని పాపాలు ప్రక్షాళన చేస్తుందని చెప్తున్నాయి పురాణ కథనాలు. ఇక శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారానికి సంబంధించిన అద్భుతమైన ఆలయం, ముఖ్యంగా ఎక్కడా లేని విధంగా ఒకే శిలలో ఒకవైపు జగన్మోహిని, మరోవైపు కేశవుడు రూపుదిద్దుకున్న విశిష్ట ఆలయం జగన్మోహిని ఆలయం ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లాలో ర్యాలీ అనే గ్రామంలో ఉంది. సాగర మథనం సమయంలో అవతరించిన జగన్మోహిని ఈ ర్యాలీ ప్రాంతంలో ఎందుకు అవతరించింది? దీనికి సంబంధించిన చరిత్ర శివుడితో కూడా ముడిపడి ఉంది. మరి ఆ చరిత్ర, ఆ క్షేత్ర విశిష్టత, ఆ క్షేత్రానికి ఎలా చేరుకోవాలి అన్న పూర్తి వివరాలతో ఒక వీడియో మన ఛానల్లో ఉంది. లింక్ ఎండ్ కార్డ్స్లోనూ డిస్క్రిప్షన్లోనూ ఇస్తాను, చూడండి. సరే, మరి సాగర మథనం అయిపోయింది కదా. విష్ణుమాయతో దేవతలు అమృతాన్ని పొందగా దానవులకు కష్టం మాత్రమే మిగిలింది. అయితే దేవదానవులు కలిసి తనను కవ్వపుతాడుగా చేసుకుని అమృతం సాధించిన తర్వాత దానిని విష్ణువు తెలివిగా దేవతలకు మాత్రమే దక్కేలా చేయడం, ఇదంతా చూసినటువంటి వాసుకి తెల్లబోయాడు. క్షీరసాగర మథనం సమయంలో కవ్వానికి తాడుగా ఉన్నందుకు తనకు కూడా అమృతంలో వాటా ఇస్తానని కూడా ఇవ్వకపోయేసరికి ఏమీ చెయ్యలేక అమృత కలశం పెట్టిన చోటుకి వెళ్ళి ఆ కలశాన్ని పెట్టిన దర్భల మీద కాస్తైనా అమృతం పడిందేమో, దానిని స్వీకరిద్దామని ఆ దర్భలను నాలుకతో నాకాడట. అయితే దురదృష్టం, వాసుకి సర్పానికి అమృతం దక్కలేదు సరికదా, దర్భల పదునికి నాలుక నిలువునా చీరుకుపోయి 2 నాలుకలుగా మారాయి. అదిగో అప్పటి నుంచి వాసుకి సంతానమైన సర్పాలకు నాలుక నిలువునా చీరుకుని ఉండి 2 నాలుకలున్నట్టుగా అనిపిస్తుందని పురాణ కథనాలు చెప్తున్నాయి. అయితే ఈ 2 నాలుకలకు అంటే సర్పాలకు నాలుక చీలికలుగా ఉండడానికి మరో కథనం కూడా చెప్తారు. అది గరుత్మంతునితో ముడిపడినటువంటి కథనం. ఆ కథనం మరోసారి చెప్పుకుందాం. ఇవి క్షీరసాగర మథనంలో కొన్ని విశేషాలు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరో చక్కటి ఆధ్యాత్మిక విశేషంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.